చేసామంటే 500 మన చేతిలోనికి వచ్చేది. ఇదే ఆలోచన కాన్సెప్ట్ తో ఈ రోజు సేవ చేస్తున్నారు. కానీ అయ్యో నా గొర్రెలు బలహీనమైపోయినాయి, వాటి రోగాల నుంచి బయటికి తీసుకురావాలి, వాటి బలహీనత నుంచి బయటికి తీసుకురావాలి, వారు గాయపడ్డారు, వారిని కట్టు కట్టాలని ఆలోచన ఒక్కడికి కూడా రావాలి. ఈరోజు సేవ చేస్తున్న ఎవరైనా సరే, ఈరోజు నువ్వు నమ్ముతున్న కాపరి ఎలా బ్రతుకుతున్నాడో ఆలోచించి, నీవు నడుస్తున్న కాపరి నిన్ను నడిపించే విధంగా ఉన్నాడో లేకపోతే నీ దగ్గర దోచుకునే విధంగా ఉన్నాడో ఆలోచించి. ఎందుకో తెలుసా, నీవు ఇస్తున్న రూపాయిని తినడానికి ఆశపడేవాడు నీకొచ్చే శ్రమలో కూడా నేను ఆదుకోవాలి, నీకొచ్చే బలహీనతలో కూడా నేను ఆదుకోవాలి, నీకొచ్చిన ఇబ్బందులో కూడా నేను ఆదుకోవాలి. ఈ రోజు ప్రార్థన చేస్తే డబ్బులు అడిగి బిచ్చగాని ఎవడు నమ్మొద్దు. దేవుడు అది చెప్పదు. నేను ఎవరైనా దేవుడు ప్రేరేపించి ఇంటికి వెళ్ళి వారికి ప్రార్థన చేసి రమ్మంటే రావాలి. నీ పాదుతుని సంతోషంగా వారు ఇవ్వకపోయినా అక్కడ దులిపి